హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనిలోనే సింపుల్గా చేసుకొని మనకి పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనకి పోలిపాడ్యం అనేది అయితే దగ్గరలోనే ఉంది కదండి. ఈ పోలిపాడ్యం రోజు చాలా మంది నదుల దగ్గర, సముద్రాల దగ్గర నీటిలో దీపాలనేవి వెలిగిస్తూ ఉంటారు. కొంతమంది సముద్రాలు ఇలా దగ్గరలో లేని వారైతే ఇంట్లో కొద్దిగా బేసిన్ అనేది వెడల్పుగా ఉండే బేసిన్లో నీటిలో తులసమ్మ దగ్గర గట్ట వెలిగిస్తూ ఉంటారు కదండి. ఇలా సముద్రాల దగ్గర కానీ నదుల దగ్గర కానీ వెలిగించిన ఏదంటే ఇంట్లో వెలిగించినా కూడాను నీటిలోకి మనం వెలిగించే దీపాలు అనేవి కొండెక్కిపోకుండా వాటర్ అనేవి ఆ దీపాల్లోకి రాకుండా చక్కగా మనం దీపం వెలిగించాలనుకున్నట్లయితే సింపుల్గా ట్రై చేయండి. ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేది మనకి బుక్ షాప్లో ఉంటుందండి. సో ఇది చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలు సిల్వర్ ఫాయిల్ తీసేసుకొని నేను నార్మల్గా ఒక మట్టి బ్రమిది ఉంటే దాని షేప్లో చేసుకోవడం కోసం ఇలా నేనైతే దాని షేప్ను పెట్టుకొని పైనుంచి ఇలా మనము సపరేట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే ఈ సిల్వర్ ఫాయిల్ అంతా కట్ చేసేసామంటే మనకి చిన్న బ్రమిదిలాగా అయితే రెడీ అయిపోతుందండి. ఇది మనకి దీపం వెలిగేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే వెయిట్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎన్ని దీపాలని నదుల్లోన సముద్రాల దగ్గర ఇంట్లో వెలిగించినా కూడాను నీటిలో మునిగిపోకుండా చక్కగా దీపాలు వెలుగుతాయి అన్నమాట. ఇలా ఒత్తిని నూనెలో తడిపేసిన తర్వాత నార్మల్గా మనం ఒత్తులు అనేవి ఎలా అయితే పెడతామో అదే విధంగా పెట్టేసుకొని కొంచెం పసుపు కుంకుమ అలాగే కొంచెం అక్షంతలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నట్లయితే చక్కగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దీపాలు వెలిగించేసుకోవచ్చండి. మాకైతే దగ్గరలో ఏవో లేవు కాబట్టి నేనైతే ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇంట్లో ఉండే ఒక వెడల్పుగా ఒక చిన్న బేసిన్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ని పోసేసుకొని ఇందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షంతలు వేసేసుకొని మన దగ్గర ఏవైనా ఫ్లవర్స్ మనకి ఉంటే వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇలా దీపాల నీటిలోనే చక్కగా తులసి అమ్మ దగ్గర అయితే వెలిగించేసుకోవచ్చు అండి. ఈ పోలిపాడ్యం రోజుకు మీరు దీపాలు చక్కగా ఎక్కడైనా వెలిగించాలనుకునేటప్పుడు గట్టును హ్యాపీగా అలా ఇంట్లోనైనా లేదంటే మనకి సముద్రాలు నదుల దగ్గర అయినా కూడా ఇలా హ్యాపీగా వెలిగించుకున్నట్లయితే ఎక్కడ వెలిగించిన నీటి ప్రవాహం ఎలా ఉన్నా కూడాను ఒత్తులు అనేవి మునిగిపోకుండా దీపాలు చక్కగా వెలుగుతాయి. వెలుగుతున్నంతసేపు చాలా కాంతివంతంగా అందంగా వెలుగుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. మళ్ళీ చాలా మంది రెగ్యులర్గా నిమ్మకాయ అనేది ఇంట్లో ఎక్కువ వాడుతూనే ఉంటారు కదండి. నిమ్మకాయ అనేది పిండేసిన తర్వాత వాటి తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటారు కానీ వీటి వల్ల మనకి చాలా డబ్బులు ఆదా అవుతాయి. ఖచ్చితంగా ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు ఈ తొక్కలు పడేయాలంటే చాలా ఆలోచిస్తారండి. నిమ్మకాయ తొక్కల్లో కూడా మనకైతే కొన్ని ఘాటు తత్వం అనేది ఉంటుంది కాబట్టి ఇది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక గ్లాసుడు వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో ఒక 5-6 నిమ్మ తొక్కలు వేసుకొని మీరు కావాలంటే ఎక్కువ ఒకేసారి రెడీ చేసుకోవచ్చు. అలాగే ఇందులోన ఒక పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ ఏదైనా మీ ఇష్టం అండి, రెండిట్లో వేసుకోవచ్చు. నేనైతే కొంచెం బేకింగ్ సోడాని అయితే వేసాను. తర్వాత కొంచెం సర్ఫ్ను కానీ లేదంటే ఏదైనా ఇలాంటి విమ్ లిక్విడ్ కానీ కొంచెం అంటే కొంచెం వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. నిమ్మకాయ అనేది మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఉడుకుతున్నంతసేపు కూడా మన కిచెన్ కానీ ఇల్లు కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది కదా. ఇలా చక్కగా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బాగా చల్లారనివ్వండి. తర్వాత ఇందులో నుండి నిమ్మ తొక్కలన్నిటిని కూడా సపరేట్ చేసేసుకోండి. ఇలా తయారు చేసుకున్న వాటర్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఈ వాటర్ మనకి ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి. కొంచెం వెనిగర్ వేసుకున్నట్లయితే ఇందులో నా మంచి స్మెల్ రావడం కోసం నేను కొంచెం సాఫ్ట్ టచ్ అయితే ఇందులో యాడ్ చేశాను. మీరు కంఫర్ట్ను కానీ షాంపూను కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మరిగేటప్పుడు మాత్రం కంఫర్ట్ను కానీ సాఫ్ట్ టచ్ను కానీ యాడ్ చేయకూడదు, దాని వాసన అంతా పోతుంది. ఇలా మనం బాటిల్ వేసే ముందర చక్కగా ఇలా కొంచెం కంఫర్ట్ని కలిపేసుకొని చక్కగా స్ట్రెయిన్ చేసుకోండి. ఎందువల్లంటే నిమ్మ పల్పీస్ ఉంటాయి కదా, వడ్డేస్తాయి. ఇలా సపరేట్ చేసుకున్న వాటర్ని ఇలా ఒక వాటర్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ వేసేసుకొని చక్కగా ఇలా పక్కన పెట్టేసుకోండి. దీన్ని మనం రెగ్యులర్గా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఇంటిని సువాసనభరితంగా ఉంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో ఉండే వస్తువులు రెగ్యులర్గా తుడుస్తూనే ఉంటాం కదా. ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్, గ్రైండర్లు, మిక్సీలు, మైక్రోవేవ్లు ఇటువంటి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవన్నీ న్యాచురల్గానే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అలాగే మనం ఇందులోన కంఫర్ట్ను కూడా వేసాం కాబట్టి క్లీన్ చేస్తున్నంతసేపు కూడా మనకి అలా క్లీన్ చేసేసిన తర్వాత కూడా మనకి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. వస్తువులు కూడా చాలా కొత్త వాటిలో ఉంటాయండి. ఎందువల్లంటే మనం ఇందులోన బేకింగ్ సోడా గట్ట వేసాం కాబట్టి ఇటువంటి మిర్రర్స్ మీద లేదంటే ఫ్రిడ్జ్ల మీద గట్ట ఉన్న మరకలు అనేవి చాలా బాగా పోతాయి. నిమ్మకాయ వల్ల కూడా మనకి బ్యాక్టీరియా ఏది ఉన్నా పోతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒకసారి మిర్రర్ అయితే చూడండి ఎంత శుభ్రంగా ఉందో, మరకలన్నీ చక్కగా పోతాయి అన్నమాట. అలాగే మనలో చాలామంది కోన్లీ లాంటివి గట్టను ఎక్కువగా క్లీనింగ్ పర్పస్కి వాడుతూ ఉంటారండి. సో ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో కెమికల్స్ ఉంటూ బయట కొనే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా మనం క్లీనర్ని రెడీ చేసుకోవచ్చు. ఇది మనకి ఎన్ని రోజులైనా స్టోరేజ్ ఉంటుందండి.
హ్యాపీగా ప్రతిరోజు మనం ఇంటిని క్లీన్ చేసుకోవడానికి దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ టైంలో కొంచెం ఈగలు, దోమలు, పురుగులు లాంటివి గట్ట వచ్చి ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా! దీన్ని 2 పూట్ల మార్నింగ్, ఈవినింగ్ కూడాను చక్కగా ఇలా మీరు స్ప్రే చేసుకున్న చాలా మంచిగా ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే హ్యాపీగా ఇలా మనం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాము. మనకి చలికాలంలో ఎక్కువగా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న దోమలు అనేవి తిరుగుతూనే ఉంటాయి కదండి. అలాగే మనం ఎప్పుడైనా ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకునేటప్పుడు కూడా వాటి చుట్టూ కూడా చిన్న చిన్న దోమలు, పురుగులు అనేవి తిరిగి పళ్ళు అనేవి వీటి వల్ల చాలా త్వరగా కుళ్ళిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలా ఇంట్లోకి ఇటువంటి చిన్న చిన్న దోమలు అనేవి ఎగరకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. వెనిగర్ అనేది మనకి ఈ చిన్న చిన్న దోమల దగ్గరికి రానివ్వకుండా బాగా చేస్తుందనమాట. దీనికోసం కొంచెం వెనిగర్ని ఒక బౌల్లో తీసుకుని ఇందులో కొంచెం కొంచెం కాటన్ని ఇలా డిప్ చేస్తూ మరీ గట్టిగా పిండేయకుండా కొంచెం వెనిగర్ ఆ కాటన్లో ఉండేటట్టుగా ఇలా మనమైతే ఫ్రూట్స్ దగ్గర లేదంటే ఫ్రూట్స్ చుట్టుపక్కల కానీ ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి, వెనిగర్ వాసనకి మనకి ఏంటంటే ఫ్రూట్స్ పాడవవు. అలాగే వెనిగర్ వాసన వల్ల మనకి ఎక్కడైతే ఫ్రూట్స్ పెట్టామో ఆ చుట్టూ కూడా మనకి ఇటువంటి ఈగలు, దోమలు కూడాను చక్కగా చేరకుండా ఉంటాయి. మీరు కావాలంటే ఇలా ఫ్రూట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తొక్కని ఎలాగో తీసేస్తాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. వాళ్ళు చాలామంది ఎప్పుడైనా కూడా క్యాంప్స్కి, టూర్స్కి వెళ్ళేటప్పుడు చేతులు వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాషెస్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి కదండి. ఇలా బయటకు వెళ్ళేటప్పుడు మనతో పాటు సోప్స్ కానీ హ్యాండ్ వాషెస్ లాంటివి గట్రా మనతో తీసుకొని వెళ్ళలేం కదా. ఇలా మనతో తీసుకొని వెళ్ళలేనప్పుడు బయట అవుట్డోర్లో ఉన్నా కూడా మన చేతులు కానీ ముఖం కానీ కడుక్కోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక వైట్ పేపర్ కానీ లేదంటే నార్మల్ పేపర్ కానీ ఏదైతే మీ దగ్గర ఉంటుందో దాన్ని తీసేసుకొని ఇలా చక్కగా దాని మీద కొంచెం షాంపూ అయితే షాంపూ లేదంటే ఇటువంటి హ్యాండ్ వాష్ ఉంటే హ్యాండ్ వాష్ని పేపర్కి సరిపడా కొంచెం థిక్గా అయితే ఇలా అప్లై చేసుకొని హ్యాండ్తో మొత్తం ఈక్వల్గా పేపర్ మొత్తం కూడా పెట్టేటట్టుగా అయితే ఇలా కొంచెము ఒకసారి అయితే స్ప్రే తోటి మొత్తం కూడా అప్లై చేసేయండి. దీన్ని తీసుకొని వెళ్ళి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక గంట పెట్టామనుకోండి పేపర్ మొత్తం కూడాను మనం వేసే హ్యాండ్ వాష్ అనేది చక్కగా డ్రై అయిపోతుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక పేపర్ తీసుకుని దాని మీద ముందు మనము హ్యాండ్ వాష్ అనేది వేసాం కదండి, ఆ పేపర్ను కూడా వేసుకొని ఒక్కసారి ఇలా మనం చక్కగా చేతితోటి ఇలా చేసేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఇలా ఒకసారి చిన్న చిన్న పీసెస్గా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వీటిని కట్ చేసేసుకోవచ్చండి. సో ఇందువల్ల అంటే మనము వెళ్ళిన ప్రతిసారి కూడా హ్యాండ్ వాష్లు అనేవి చేస్తూనే ఉంటాం కదా, అలానే మనతో పాటు వీటిని బ్యాగ్లోన క్యారీ చేయలేం కాబట్టి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. చిన్న చిన్న పేపర్స్ చక్కగా ఇలా కట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రాగా ఒక పేపర్ బ్యాక్ సైడ్ అంటించాం కదండి, దాన్ని తీసేసుకొని మనం హ్యాండ్ వాష్ చేసిన పేపర్స్ని మాత్రం చక్కగా ఇలా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, పేపర్స్ అనేవి మనకి ఈక్వల్గా కట్ అవుతాయి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని తయారు చేసుకొని ఎప్పుడైనా అవుట్డోర్ వెళ్ళాలనుకునేటప్పుడు వీటిని ఒక కవర్లో కానీ లేదంటే ఒక పేపర్లో చుట్టేసుకొని లేదంటే ఇటువంటి ఒక బాక్స్లో పెట్టేసుకొని చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ముఖం కడుక్కోవాలనుకున్నప్పుడైనా లేదంటే చేతులు వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పిల్లలు ముఖ్యంగా అక్కడెక్కడ చేతులు పెడుతూ ఉంటారు కదా, పిల్లలకి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా చక్కగా వాటర్ అనేది మనకి ప్రతి దగ్గర అవైలబుల్గానే ఉంటాయి కదా, వాటర్ అవైలబుల్గా ఉండే ప్లేస్లో ఇలా చక్కగా ఒక్కొక్క పేపర్ని పెట్టుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఇలా హ్యాండ్ వాష్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇటువంటి హ్యాండ్ వాష్ని క్యారీ చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రిక్ యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాం. నార్మల్గా మన ఆడవారు రెగ్యులర్గా పెట్టుకున్న పట్టీలు కానీ మట్లు కానీ లేదంటే మనం ప్రతిరోజు పూజ చేసుకోవడానికి వాడే ఎండు వస్తువులైనా కూడాను నల్లగా అయిపోతుంటాయి కదండి. మనం రెగ్యులర్గా పట్టీలు అనేవి వాడుతూ ఉంటాం కాబట్టి ఇవి కొంచెం షైనింగ్ లుక్ అనేది తగ్గిపోయి కొంచెం మురుకు అనేది పెట్టేసి చాలామంది మార్కెట్కి తీసుకుని వెళ్ళి మెరుగు పెట్టిస్తూ ఉంటారండి. ఇంట్లోనే వీటికి ఈజీగా ఎలా మెరుగు పెట్టించుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం పొటాటోస్ అనేవి ఒక్కొక్కసారి కుక్ చేసేటప్పుడు ఉడికిస్తూనే ఉంటాం కదా, నార్మల్గా మనకి ఏంటంటే ఈ పొటాటోలోని న్యాచురల్ బీచింగ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను పొటాటో ఎప్పుడైనా బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ను పడేయకుండా ఇటువంటి ఏవైనా సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. బంగాళదుంపలు ఉడికించిన తర్వాత వాటర్ మీకు ఎంత కావాలో అంత చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో కొంచెం నేను విమ్ లిక్విడ్ని వేసాను, మీరు కావాలంటే సర్ఫో షాంపూని ఏదైనా వేసేసుకొని ఇందులో మనం క్లీన్ చేయవలసిన పట్టీలు కానీ మట్లు కానీ లేదంటే వెండి వస్తువులు ఏవైనా ఉంటాయి కదండి, ఇటువంటి ఉంగరాలు లేదంటే వెండి బౌల్స్ కానీ కుందులు కానీ ఇటువంటివన్నీ కూడా చక్కగా వేసేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే అందులో ఉండే మురుకు అనేది కూడా చాలా చక్కగా ఊడొచ్చేస్తుందండి. నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాను, వాటర్ అనేది చూసారు కదా ఎంత నల్లగా మారిపోయిందో. ఎందువల్లంటే మనకి బీచింగ్ పదార్థాలు అనేవి పొటాటోలో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వస్తువులు మురుకు పోగొట్టుకోవడానికి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. పట్టీలు కొంచెం ఎక్కువ మురుకు ఉన్నాయి కాబట్టి నేను
తర్వాత కొంచెం కోల్గేట్ పేస్ట్‌ని ప్లేట్‌లో చక్కగా వేసేసుకొని ఇలా ఒక ఓల్డ్ బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి, అందులో నుండే మురికి అంతా కూడా పోయి, మనం వెండి వస్తువులనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ! ఈ నలుపు మరకలు అన్నీ పోయి చక్కగా మెరుగు పెట్టినట్టు కొత్త వాటిలా వస్తాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా ఇంట్లోనే ఉండే వాటి ఐటెమ్స్ అన్నిటిని కూడా పొటాటోస్ ఉడికించేటప్పుడు ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. వస్తువులు కూడా చాలా కొత్త వాటిలో ఉంటాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ తోటి 4, 5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పొడిగుడ్డతో తుడుచుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి పట్టీలు గానీ, మట్లు గానీ ఏ ఐటెమ్స్ అయినా కూడా చాలా కొత్త వాటిలో మెరుగు పెట్టించినట్టే మురికిపోతుంది. షైనింగ్ లుక్ కూడా ఉంటుంది. ఈసారి క్లీన్ చేసేటప్పుడు ఒకసారి ట్రై చేయండి. 100% మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు క్లేతో చాలా రకాలైన యాక్టివిటీస్ అనేవి తయారు చేస్తూ ఉంటారు కదండి. ఇలా బయట రూపాయి ఖర్చు పెట్టుకునే పని లేకుండా ఇంట్లోనే క్లేని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు వరకు కూడాను వాటర్‌ని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ అనేది కొంచెం కరగనివ్వండి. ఆ తర్వాత పిల్లలు ఉంటే ఖచ్చితంగా కలర్స్ ఉంటూనే ఉంటాయి కదా! మీకు నచ్చిన కలర్‌ని ఇందులో యాడ్ చేసేసుకొని, ఆ తర్వాత ఇందులోనే కొంచెం అంటే కొంచెం 2, 3 స్పూన్ల వరకు కూడా సరిపడా మైదా పిండిని అయితే వేసుకొని మొత్తం ఇలా మిశ్రమంలాగా కలుపుకోవాలి. నార్మల్‌గా మనం బయట క్లే అయితే ఎలా ఉంటుందో అదే విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకొని పిల్లలకి ఇచ్చేసారనుకోండి, పిల్లలు వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ అనేవి చేసుకుంటారండి. ఇది ఇంట్లో తయారు చేసింది కాబట్టి చక్కగా ఒక 2 గంటల వరకు కూడా ఆడుకోవచ్చనమాట. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన క్లేని తయారు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా దోసలు వేసిన దోస పెనం అనేది ఒక్కొక్కసారి మురికి, జిడ్డు అనేది ఎక్కువగా పట్టేసి దోసలు వేసినా కూడా దోస పెనానికి అతుక్కొని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ! దోసలు కూడా సరిగ్గా రావు. అలాంటప్పుడు చాలామంది పీచులు పెట్టి కడిగేస్తూ ఉంటారు. దీనివల్ల నాన్ స్టిక్ పోతుందండి. అలాగే మనకి ప్యాన్ కూడా పాడైపోతుంది కాబట్టి మురుకు, జిడ్డు పోయి నాన్ స్టిక్ పోకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని ఆ తర్వాత పెనం పెట్టేసుకొని క్లీన్ చేసుకోవాల్సింది. కొంచెం బేకింగ్ పౌడరు, అలాగే కొద్దిగా సాల్టు, కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక పావు గ్లాస్ వరకు కూడా వాటర్‌ని చక్కగా వేసుకొని అదే నిమ్మ చెక్కతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ అనేది వేడిగా ఉండేటప్పుడే మనకి జిడ్డు, ముడుకు అంతా కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఇలా ఒక స్పూన్‌ని చక్కగా ఇలా పెట్టేసుకొని స్పూన్‌తో పాటు కూడా చుట్టూ కూడా ఎక్కడెక్కడైతే మురికి, జిడ్డు ఇదంతా కూడా ఉందో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పెనం వేడెక్కితే సరిపోతుంది. ఆ తర్వాత షార్ప్‌గా ఉండే ఒక స్పూన్ అనేది తీసుకొని పెనం వేడిగా ఉండేటప్పుడు ఇలా చుట్టూ కూడాను అంటికి పట్టేసిన జిడ్డు, మురికి ఇదంతా కూడా చక్కగా ఇలా లాగేయండి. చూసారు కదా ఎంత మురికి, జిడ్డు వస్తుందో. దీనివల్ల మనకి దోస పెనం అనేది త్వరగా పాడైపోయి మురికంతా చేరిపోవడం వల్ల దోసలు సరిగ్గా రావు. ఆ తర్వాత నార్మల్ స్క్రబ్‌తో ఎలా అయితే క్లీన్ చేస్తారో అదే విధంగా నాన్ స్టిక్ అనేది పోకుండా చాలా చక్కగా ఇలా క్లీన్ చేసుకొని 2, 3 సార్లు వాష్ చేసి చూడండి. ఖచ్చితంగా రెగ్యులర్‌గా దోసలు వేసేవారు మాత్రం నెలకొకసారి, 2 నెలలకొకసారి దోస పెనాన్ని ఇలా క్లీన్ చేసినట్లయితే ఎటువంటి నాన్ స్టిక్ అనేది పోకుండా, ఒక్క గీత పడకుండా, దోస పెనానికి జిడ్డు, మురికి పట్టకుండా ఎన్ని సంవత్సరాలైనా కూడా దోస పెనానికి దోసలు అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయండి. రెగ్యులర్‌గా దోసలు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మొత్తం క్లీన్ చేసి ఒక క్లాత్‌తో తుడిచేసి మీరు దోసలు వేయాలనుకునేటప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి నీళ్ళు జల్లి దోసలు వేయండి. చక్కగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాము. మనం చాలామంది ఆడవారైనా, మగవారైనా అబ్జర్వ్ చేసి ఉంటారు కదండీ! మన బాడీతో పోల్చుకుంటే మన కాళ్ళు, చేతులు అనేవి చాలా నల్లగా అయిపోయి చాలా అసహ్యంగా ఉంటాయి కదండీ! అలాగే మన ఆడవారం ఇంట్లో పనులు చేయడం వల్ల కూడా కాళ్ళు, చేతులు పాడైపోతూ ఉంటాయి. చాలామంది పిడిక్యూర్ కోసము బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోట ఎవరైనా చేసుకోగలిగే పిడిక్యూర్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం ఇంట్లో లెమన్ అనేది ఉంటూనే ఉంటుంది కదండీ! ఒక నిమ్మ చెక్కని చక్కగా తీసుకోండి. లెమన్ అనేది మనకి బ్లాక్ మచ్చలు తగ్గించడానికి, కాలు మీద ఉండే మురికంతా పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో మనం పళ్ళ తోముకునే పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కొంచెం వేసేసుకొని ఇందులోన ఒక పావు టీ స్పూన్ వరకు కూడా సాల్టు, అలాగే కొంచెం అంటే కొంచెము పసుపును వేసుకొని ఏదైతే మీరు వాడతారో ఆ షాంపూ మీకు నచ్చింది కొంచెం అంటే కొంచెం వేసేసుకొని ఒక్కసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిశ్రమాన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని దీన్ని మన కాళ్ళు, చేతులు నల్లగా అయిపోయిన ప్లేస్‌లోన అంటే
మనకు ఒక్కొక్కసారి కొంతమందికి సంక భాగాలు కూడా చాలా నల్లగా ఉంటాయి కదా నండ్రమ్స్. అలాగే మోచేతులు, మోకాళ్ళు, కాళ్ళు, చేతులు, ఫింగర్స్ దగ్గర గట్ట నల్లగా అయిపోతూ ఉంటాయి. కొన్ని సీజన్‌లో ముఖ్యంగా ఈ చలికాలంలోను గట్టును. ఇలా కాళ్ళు, చేతులు అనేవి మనకి క్రమంగా వారానికి ఒక్కసారి చేయడం వల్ల చాలా నీట్‌గా మురికంతా పోయి మచ్చలు లేకుండా, అలాగే పగుళ్ళు అనేవి కూడా ఏమీ లేకుండా చాలా నీట్‌గా వచ్చేస్తాయండి. నార్మల్‌గా ఇదే మనము బ్యూటీ పార్లర్ చేయించుకోవాలంటే వేళ్ళకి వేళ్ళు తగలబెట్టవలసి ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోట ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా చక్కగా మగవారైనా, ఆడవారైనా కూడాను వారానికి ఒక్కసారి ఇలా మీ కాళ్ళు, చేతులు అనేవి చక్కగా ఇలా శుభ్రం చేసుకొని వాష్ చేసి చూడండి. ఈ చలికాలంలో పగుళ్ళు కూడా రాకుండా ఉంటాయండి. నా కాళ్ళు, చేతులు ఇంతకుముందు చాలా నల్లగా అయితే ఉండేవి. సో, ఇలా నేను రెగ్యులర్‌గా చేస్తూ ఉండడం వల్ల కాళ్ళు, చేతులు అనేవి మనకి నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తాయండి. ఖచ్చితంగా వారానికి ఒక్కసారి గాని, 2 సార్లు గాని దీన్ని ట్రై చేసి చూడండి. మీ కాళ్ళు అనేవి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగే పనే లేకుండా హ్యాపీగా చాలా నల్లగా ఉంటే కాళ్ళు అనేవి చాలా నార్మల్ కలర్‌లోకి వచ్చేస్తాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. మీ బాడీ కలర్‌లోకి మీ కాళ్ళు, చేతులు రావడం మీరే కొన్ని రోజులకి అబ్జర్వ్ చేస్తారు రెగ్యులర్‌గా ట్రై చేసినట్లయితే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాము. మన ఇంట్లో నా రెగ్యులర్‌గా వాడే ఇటువంటి వాషింగ్ బేసిన్స్ అనేవి చాలా నల్లగా మచ్చలు, మరకలు అనేవి పడిపోయి ముఖ్యంగా వాటర్ ట్యాప్ మీద కూడా మచ్చలు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా ఉంటాయి కదా! ఎంత క్లీన్ చేసినా మళ్ళీ రిపీటెడ్‌గా అలాగే ఉంటాయి. వీటిని మనం అవి ఇవి వేసి క్లీన్ చేసుకోకుండా మచ్చలు అనేవి పోవాలి, మురికంతా కూడా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. సాల్ట్ అనేది మరకలు తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సాల్ట్ ఒక స్పూన్ తీసుకొని ఇటువంటి వాషింగ్ బేసిన్స్ దగ్గర చుట్టూ కూడా జల్లేసుకోండి. ఆ తర్వాత పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండీ! అది కూడా మన క్లీనింగ్ పర్పస్‌గా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని కూడా కొంచెం అంటే కొంచెం ఇలా చుట్టూ కూడా అప్లై చేసేసుకొని ఇలా ఒక బ్రష్‌తో గానీ, లేదంటే నార్మల్ గిన్నెలు తోముకునే పీచుతో మీకు ఏదైతే అనువుగా ఉంటుందో దాంతో గనక మీరు నెలకి 2 సార్లు ఇలా సింకులు అంటే వాషింగ్ బేసిన్‌లు గానీ, సింకులు గానీ వీటన్నిటిని చక్కగా క్లీన్ చేసినట్లయితే ఎంత నల్లగా మురికి, జిడ్డు పట్టేసిన వాషింగ్ బేసిన్స్ అయినా కూడా చాలా నీట్‌గా అయిపోతాయండి. ముఖ్యంగా ఇంట్లోనే ఉండే వాటర్ ట్యాప్స్ మనకేంటంటే వాటర్ మరకలు, సోప్ మరకలు అనేవి పడిపోయి చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా! చాలా అసహ్యంగా కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయన్నమాట. ఇలా ఇంట్లోనే ఉండే వాషింగ్ బేసిన్‌లు గానీ, సింకులు గానీ, వాటర్ ట్యాప్స్ క్లీన్ చేయాలంటే కొంచెం సాల్ట్ పేస్ట్‌తో క్లీన్ చేసి చూడండి. వస్తువులనేవి కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. చాలా శుభ్రంగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రిక్ యూజ్ అవుతుందంటే. ఇంక నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలుసుకుందాము. చాలా మంది కూడాను ఫేస్ నల్లగా, డల్‌గా మచ్చలు గట్ట ఉన్నాయని బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ లాంటివి గట్ట చేయించుకుంటుంటారు. ఇవి అందరికీ సెట్ అవ్వండి. అలాగే కొంతమంది స్క్రబ్బింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇవి కెమికల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా ఫేస్‌కి స్క్రబ్బింగ్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం టమాటా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక టమాటా ముక్కలని తీసేసుకొని ఇందులో కొంచెం పంచదార, అలాగే ఇందులో కొంచెం తేనెను కూడా వేసేసుకొని కొంచెం పసుపును కూడా వేసుకోండి. మనకి న్యాచురల్ స్క్రబ్బింగ్ షుగర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. పసుపు వల్ల మనకు మచ్చలు కూడా పోతాయి. అలాగే తేనె వల్ల కూడా మనకి నల్లట మచ్చలు ఏవైనా ఉన్నా కూడాను పోవడానికి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి కూడా ఈ టమాటా, తేనె చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఈ విధంగా మనం రాసుకునేటప్పుడు టమాటా అనేది బట్టల మీద పడకుండా చక్కగా ఇలా ఒక టవల్‌తో గానీ, చున్నీతో గానీ కవర్ చేసేసుకోండి. స్నానంకి వెళ్ళి ఒక గంట ముందు ఇలా కిందన ఒక ప్లేట్ పెట్టేసుకోండి. మనకు షుగర్ గట్టును పడిపోతూ ఉంటుంది. దాన్ని ఈ విధంగా టమాటా ముక్కతో చక్కగా తీసేసుకొని దీన్ని మీరు వీక్లీ 2 టైమ్స్ గనక చేసి చూడండి. ఫేస్ మీద ఉండే మచ్చలు, మొగ్గు మచ్చలు, అలాగే కొంతమందికి బుగ్గల మీద గజ్జిగా అలాగే ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువైపోతుంటాయి కదండీ! అంటే బొగ్గుల మీద చిన్న కన్నల్లా ఉంటాయి కదా! అవన్నీ కూడా చక్కగా క్లియర్ అవుతాయి. కొంతమందివి నల్లగా మొఖమంతా కూడాను ఫేస్ అంతా బానే ఉంటుంది కానీ కేవలం మొఖమే చాలా నల్లగా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా వారానికి 2 సార్లు ట్రై చేసి నార్మల్‌గా ఇలా చేత్తోటి మసాజ్ చేసేసుకోండి ఒక్క నిమిషం పాటు కూడాను. ఇలా మీరు కొన్ని రోజులు చేసి చూడండి. మీ ఫేస్ మీద ఉండే మచ్చలు, మరకలు అన్నీ తగ్గి ఫేస్ అనేది కాంతివంతంగా మెరిసిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. నేను అన్నీ ఇంట్లోనే హోమ్ రెమెడీసే వాడతానండి. ఎటువంటి క్రీములు గానీ, లేదంటే బ్యూటీ పార్లర్‌కెళ్ళి ఫేషియల్ లాంటివి గట్టను ఇవన్నీ చేయించుకోవడం ఏమీ చేయననమాట. జస్ట్ ఇలా చేతితోటి మసాజ్ చేసేసుకొని ఫేస్‌ని జనరల్‌గా వాష్ చేసేసుకొని చూడండి. ఫేస్ అనేది ఒక్కసారిగా మనకి చాలా బ్రైట్‌గా ఉంటుంది. ఇలా మీరు ఒక నెల రోజులు, 2 నెలలు ట్రై చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు ఇవన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ అయిపోతాయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. మగవారైనా కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ప్రతిరోజు ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. బాత్రూమ్‌ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, ఎంత నీట్‌గా క్లీన్ చేసుకున్నా కూడా బాత్రూమ్‌లో ఏదో
ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. వాటర్ని ఎన్నిసార్లు ప్రెస్ చేసినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్. జస్ట్ మనము బాత్రూమ్ వాడేసిన తర్వాత వాటర్ ప్రెస్ చేస్తే చాలండి. బాత్రూమ్ ప్రతిరోజు క్లీన్ చేయవలసిన అవసరం లేకుండా, బాత్రూమ్ నుంచి ఎటువంటి దుర్వాసన రాకుండా చేసుకోవడం కోసం ఒక మంచి చిట్కానైతే షేర్ చేయబోతున్నాను. దీనికోసం మనం ప్రతిరోజు స్నానం చేసేసిన తర్వాత ఇలా 10 రోజులకు ఒకసారి మనకి సోప్ ముక్కలనేవి మిగిలిపోతుంటాయి కదండి. వీటిని ఇంకా ఎందుకు పనికిరావని చాలామంది పడేస్తూ ఉంటారు. ఇవి చిన్నవి అయిపోతే ఇంకా పనికిరావు కూడాను. ఇలాంటి వాటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలంటే చక్కగా ఇలా ఒక మాస్క్ అనేది తీసుకోండి. మాస్క్ అనేది లేకపోతే కాటన్ కవర్లు అనేవి ఉంటాయి కదా కిచెన్లో, కాటన్ కవర్లో కూడా మీరు ఇలా చేసుకోవచ్చండి. ఇలా నేను మాస్క్ని తీసుకొని చక్కగా ఇలా కట్ చేశాను. కట్ చేసి మాస్క్‌లోన ఇలా మిగిలిపోయిన సబ్బు ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని, ముందు కట్ చేసిన పార్ట్‌కి ఒక థ్రెడ్ ఉంటే దాంతోటి ఈ విధంగా ఊడిపోకుండా ముడివేస్తున్నాను. ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక థ్రెడ్ ఉంది కదండీ, దాన్ని మనం ఇలా హోల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. దీన్ని తీసుకొని వెళ్ళి మీరు చక్కగా 10 రోజులకు ఒకసారి సోప్ ముక్కలు మిగిలేటప్పుడు అంతా కూడా ఇలా చేసుకున్నారంటే బాత్రూమ్ ప్రతిరోజు కూడా మనం క్లీన్ చేయవలసిన అవసరం లేదండి. మనం నార్మల్‌గా బాత్రూమ్ వాటర్ అనేది బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తూ ఉంటాం కదా ప్రెషరు. దాన్ని క్యాప్ అనేది చక్కగా ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుందండి బాక్స్ లోపల. ఈ బాక్స్ లోపల మనకి ఈ విధంగా ఎక్కడైనా కూడా తీసుకొని వెళ్ళి మాస్క్‌ని మీకు నచ్చిన ప్లేస్‌లోనే హ్యాంగ్ చేసుకోండి. ఇందులో మనకి 24 అవర్స్ వాటర్ అనేది అలానే ఉంటుంది కాబట్టి సబ్బు అనేది కొంచెం కొంచెం కరిగి వాటర్‌లో కలిసి మనము ప్రెస్ చేసిన ప్రతిసారి కూడాను బాత్రూమ్ అనేది ఆటోమేటిక్‌గా క్లీన్ అయిపోయి చక్కగా మనం ప్రతిరోజు రుద్దుకుని క్లీన్ చేసుకునే పనే లేకుండా ప్రెస్ చేయగానే మనకి సోప్ అనేది రకరకాలుగా మంచి స్మెల్ వస్తాయి కదా. నేను 3 రకాల సోపుల వరకు వేసాను కాబట్టి చాలా మంచి స్మెల్ వచ్చి ఆటోమేటిక్‌గా మనకి బాత్రూమ్ పార్టీ అనేది క్లీన్ అయిపోతుంది. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూసారు కదా. జస్ట్ నేను ఇలా ఒక్కసారి మాత్రమే ప్రెస్ చేసేసరికి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా, బాత్రూంలో జిగురు లాంటిది, జంకు లాంటిది ఏది పట్టకుండా, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా సబ్బు వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి. దీనివల్ల ప్రతిరోజు మనం బాత్రూమ్ స్మెల్ వస్తుందని ఇబ్బంది పడకుండా ప్రతిరోజు క్లీన్ చేసుకునే పని ఏమీ ఉండదు. ఖచ్చితంగా ట్రై. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.